ఒక చీఫ్ జస్టిస్ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి అలా మాట్లాడడం అంటే ఊరికే మాట్లాడరండి. 100% దెర్ ఇస్ ఏ డీప్ రీజన్ బిహైండ్ ఇట్. ఊరికే అయితే అన్నారు. మే 15th రోజు స్టేట్మెంట్ తర్వాత ఈ ఆన్లైన్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దాని తర్వాత హీ కేమ్ టు ద మీడియా అండ్ హీ ఎక్స్ప్లెయిన్. నేను అన్న సిచ్యువేషన్ ఏంటి అని అంటే, ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ తోటి ఎవరైతే యూత్ యంగ్ జనరేషన్ ఉందో వాళ్ళు కాక్రోచెస్ అని. సో జనరేషన్ అన్నప్పుడు మనకి జనరేషన్స్ ని డివైడ్ చేసింది ఎవరు? ఈ జెన్జీ అనే వర్డ్ పెట్టింది ఎవరండి? మిలేనియం, జెన్జీ, దీస్ ఆర్ ద వర్డ్స్ విచ్ ఆర్ బీయింగ్ ఫ్రేజ్డ్ నాట్ విత్ ఇన్ ఇండియా. స్వంతగా ఒక అమ్మ నాన్న కడుపులో పుట్టిన ఇద్దరు జెన్జీ. మనకు ఫిలాసఫీలో ఒక వర్డ్ ఉంటుంది సార్, కలెక్టివ్ కాన్షియస్నెస్ అని చెప్పి. కలెక్టివ్ కాన్షియస్నెస్. అదే విధంగా ఈ పర్టికులర్ జెన్జీ ముందుకు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. బట్ యూ షుడ్ అబ్జర్వ్ వన్ థింగ్, ఇన్ ఎవ్రీ 100 rupees we spend, every 30 rupees I pay to the government in the form of tax. Could it be direct tax, indirect tax, SGST or CGST? Yes. Just don't have every right to make them accountable. 22 లక్షల మంది మేము నిద్రపోకుండా నీట్కి ప్రిపేర్ అవుతారో మీకు తెలుసు. ఆర్గనైజ్డ్ క్రైమ్, ఒక డ్రగ్ పెడ్లర్స్ ఎట్లా చేస్తారో ఆర్గనైజ్డ్ క్రైమ్, ఆ విధంగా ఆర్గనైజ్డ్ పేపర్ లీక్ ఏంటండి? ఇండియాలో ఉన్న ఇన్ని కోట్ల మంది ఎందుకు క్వశ్చన్ చేయలేదు? బోస్టన్లో ఉన్న అభిజిత్ క్వశ్చన్ చేసినప్పుడు ఇది ఇంత హైలైట్ అవడం ఏంటి? ఫారెన్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? ఐ నో, ఐ కెన్ సెన్స్ ద థాట్ బిహైండ్ దిస్ క్వశ్చన్. మీరేమనుకుంటున్నారు అని అంటే, చాట్ బాట్స్ క్రియేట్ చేసి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సార్, అడవిలో మంట అనేది స్టార్ట్ అయింది, ఒక్క అడుగుతోటి ఆర్పలేము. నమస్తే సతీష్ గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ సార్, ఆల్ గుడ్ సార్. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సార్, మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి. సో మీరు వీళ్ళంతవరకు అందరికి అర్థమయ్యేలాగా ఆన్సర్ చేస్తారు. మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, రీసెంట్గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. అండ్ అదే టైంలో దానికి మీడియా పీపుల్ కానీ అందరూ జెన్జీ అనే ఒక పదం వాడుతూ దాన్ని హైలైట్ చేస్తున్నారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అండ్ వాట్ ఈజ్ యువర్ థాట్ అబౌట్ ఇట్? ఓకే, ఫస్ట్ మనము కాక్రోచ్ జనతా పార్టీ గురించి, అది ఎట్లా ఆవిర్భవించింది, ఎట్లా మనకు ఎన్ఫోర్సబిలిటీకి వచ్చింది అనేది ఫస్ట్ క్వశ్చన్ సార్. మే 15th సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కేసులో మాట్లాడుతూ, ఈ యూత్ ఏదైతే ఉందో ఆ యూత్ కాక్రోచెస్, వాళ్ళు సమాజానికి పట్టిన ఒక పారాసైట్స్. సో వాళ్ళు అన్ఎంప్లాయిడ్ యూత్ కావచ్చు, లేదు అని అంటే ఆల్మోస్ట్ 11+ hours ఇంటర్నెట్లో ఉండొచ్చు, చూడొచ్చు స్క్రీన్స్, అండ్ ఇర్రిలవెంట్ సోషల్ యాక్టివిజంలో ఉండొచ్చు, లైక్ ఫైలింగ్ RTIs, ఇవన్నీ కూడా. సో ఈ పర్టిక్యులర్ జనరేషన్ని, వాట్ వీ కాల్ ఇట్ యాజ్ జెన్జీ, వీళ్ళు మనకు సమాజానికి పట్టిన కాక్రోచెస్ అని అనడం వల్ల మే 16th రోజు అభిజిత్ అనే వ్యక్తి, హూ హీస్ డూయింగ్ హిస్ PG ఇన్ బాస్టన్ యూనివర్సిటీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, హీ స్టార్టెడ్ అ ఆన్లైన్ ప్లాట్ఫామ్ సెండింగ్ ద గూగుల్ ఫార్మ్స్. ఏంటనంటే, ఈ విధంగా మన యొక్క జనరేషన్ని డిస్క్రైబ్ చేశారు. డూ యూ హ్యావ్ ఎనీ థాట్స్ ఆన్ ఇట్ అన్నప్పుడు, దట్ హ్యాస్ గాట్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అక్రాస్ ఇండియా. ఆల్మోస్ట్ ఒక 7 daysలో 20 million+ ఫాలోవర్స్ అవ్వడము అనేది గమనార్హం. బికాస్ అది అఫీషియల్ అకౌంట్ ఆఫ్ బీజేపీది క్రాస్ అయిపోయింది. సో దానికి మేజర్ కారణం ఏమంటున్నారు అని అంటే, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేదు అంటే ర్యాంపెంట్ కరప్షన్ కావచ్చు, లేకపోతే నీట్ ఏదైతే ఎగ్జామ్ జరిగిందో May 3rd, 2026లో పేపర్ లీక్ కావచ్చు. ఇవన్నీ కూడా కారణాల వల్ల ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారు, అండ్ దే హ్యావ్ సంథింగ్ అగెనిస్ట్ ద గవర్నమెంట్ అనేది మాత్రం వాట్ దే ఆర్ సేయింగ్. ఓకే, సో ఇక్కడ జనరల్గా అంటే ఒక అడ్వకేట్గా మీరు ఆలోచించగలుగుతారు,
వాట్ ఎగ్జాక్ట్లీ ద పెయిన్ బిహైండ్ దట్ వర్డ్స్? అంటే ఒక చీఫ్ జస్టిస్ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి అలా మాట్లాడడం అంటే ఊరికే మాట్లాడండి. 100% దెర్ ఇస్ ఏ స్టాండర్డ్ డీప్ రీజన్ బిహైండ్ ఇట్. ఊరికే అయితే అనరు, బికాజ్ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు ఆయన. బట్ ఆ మాట అనడానికి రీజన్ ఏంటి, ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గా మే 15th రోజు స్టేట్మెంట్ తర్వాత ఈ మే 16thకి ప్లాట్ఫామ్, ఈ ఆన్లైన్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దాని తర్వాత హీ కేమ్ టు ద మీడియా అండ్ హీ ఎక్స్ప్లెయిన్. నేను అన్న సిచ్యువేషన్ ఏంటి అని అంటే, ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్స్ తోటి ఎవరైతే యూత్, ఈ యంగ్ జనరేషన్ ఉందో వాళ్ళు కాక్రోచెస్ అని, బట్ నాట్ టు ద జనరల్ జనరేషన్ రైట్ నౌ అని చెప్పి హీ గేవ్ ద క్లారిటీ. ఓకే, సో జనరల్ జనరేషన్ అన్నప్పుడు మనకి ఇప్పుడు జనరేషన్స్ని డివైడ్ చేసింది ఎవరు? ఈ జెన్జీ అనే వర్డ్ పెట్టింది ఎవరండి? ఎనీ ఐడియా అబౌట్ ఇట్? Gen Z, millennium, Gen Z, these are the words which are being phrased not within India. It is being phrased by so many anonymous people. But we time and again we are making it to be the practical word to define the generation of this year to this year అని చెప్పి. సో బేసిక్గా అంటే నేనేమంటున్నాను సార్, అంటే నా ఆలోచన ప్రకారం స్వంతగా ఒక అమ్మ నాన్న కడుపులో పుట్టిన ఇద్దరు పిల్లలే ఒకలా ఉండరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అక్క తమ్ముడు లేదా అన్న తమ్ముడు, ఇద్దరి మెంటాలిటీస్ ఒకలా ఉన్నప్పుడు వై వీ హ్యావ్ టు లుక్ ఓల్డ్ జనరేషన్ యాజ్ జెన్ జీ? ఇస్ దెర్ ఎనీ రియల్ మీనింగ్ బిహైండ్ ఇట్? ఒకటి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి డివిజన్ చేయడంలో ఫారెన్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? అంటే క్రియేట్ చేసిన వాళ్ళు ఇలా అంత ఒక గ్రూప్ని తయారు చేసి వాళ్ళ స్వార్థం కోసం వాడుకునే అవకాశం ఏమైనా ఉందా? జస్ట్ లైక్ కులాలు మతాలు ఎలా అయితే మనం క్రియేట్ చేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని తయారు చేసుకొని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ఉంటారు. ఇది హిస్టరీ మొత్తం చూస్తే అలానే ఉంటుంది. సో ఇప్పుడు ఇది కొత్తగా ఇలా తయారు చేయడం వెనక ఏదైనా బ్యాక్గ్రౌండ్లో అలాంటి ఆలోచనలు ఏమైనా ఉండొచ్చు అంటున్నారా? ఎగ్జాక్ట్లీ, మీరు అన్నది ఏంటనంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్, ఎవ్రీ ఫింగర్ ప్రింట్ ఈజ్ యూనిక్. అందుకే మనం బయోమెట్రిక్ ద్వారా వెళ్తున్నాం ముందుకి. సో ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ కామన్ లేనప్పుడు హౌ కెన్ దే హ్యావ్ ద కలెక్టివ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఎ క్వశ్చన్. సో మనకు ఫిలాసఫీలో ఒక వర్డ్ ఉంటుంది సార్, కలెక్టివ్ కాన్షియస్నెస్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మార్నింగ్ నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చినప్పుడు సో ఒక ర్యాక్ పిక్కర్, ఒక బెగ్గర్ కైండ్ ఆఫ్ పర్సన్, అన్ఫార్చునేట్లీ పీపుల్ హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ ఇట్. సో కుక్కలు వచ్చి అతని మీద అటాక్ చేస్తున్నప్పుడు ఈ స్టార్టెడ్ బీటింగ్ ఇట్, ఈ స్టార్టెడ్ ఫ్లాగింగ్ ఇట్, రాళ్ళతోటి కట్టెలతోటి. అది ఊరుకుంది, కరవడము అంతా బంద్ చేసింది, అయినా కానీ కొట్టడం స్టార్ట్ చేసిండు. కాలనీలో అందరూ వచ్చినారు, అరే ఎందుకు కొడుతున్నావు కుక్కను అని చెప్పి. అంటే ఇక్కడ అందరు ఎందుకు రావాల్సిన అవసరం ఉంది అనేది మీ క్వశ్చన్. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇన్ ఫిలాసఫీ యాజ్ కలెక్టివ్ కాన్షియస్నెస్. అదేవిధంగా ఈ పర్టిక్యులర్ జెన్జీ అనే జనరేషను కలెక్టివ్ కాన్షియస్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్లాట్ఫామ్ మీద ఈ ఆన్లైన్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో దాని మీద కొంతమందికి నెగిటివ్ థాట్స్ ఉండొచ్చు, కొంతమందికి పాజిటివ్ థాట్స్ ఉండొచ్చు. బట్ యూ షుడ్ అబ్జర్వ్ వన్ థింగ్, ఇన్ ఎవ్రీ 100 rupees we spend, 30 rupees goes to the government in the form of taxes. Could it be direct tax, indirect tax, SGST or CGST? Every 30 rupees I pay to the government in the form of taxes. Don't I have every right to make them accountable? 22 లక్షల మంది మే 3న ఎగ్జామ్ రాస్తే అండి, ఎన్ని నెలలు ఎన్ని రోజులు నిద్రపోకుండా నీట్కి ప్రిపేర్ అవుతారో మీకు తెలుసు. ఆర్గనైజ్డ్ క్రైమ్, ఒక డ్రగ్ పెడ్లర్స్ ఎట్లా చేస్తారో ఆర్గనైజ్డ్ క్రైమ్, ఆ విధంగా ఆర్గనైజ్డ్ పేపర్ లీక్ ఏంటండి? అగైన్ యు ఆర్ కండక్టింగ్ ఇట్ ఆన్ June 21st. దట్స్ ఓకే. డోంట్ దిస్ జనరేషన్ హ్యాస్ ద ఎబిలిటీ టు క్వశ్చన్ దట్? These people are not corporate hypocrites. They are going to question, they are going to make the government accountable for their actions. So yeah, that's true 100%, because లక్షల మంది ఎంతో కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని
ఎంతో కాంపిటేటివ్నెస్తో నేర్చుకున్న పిల్లలు ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ లీక్ అవ్వడం అనేది 100% అది చాలా దురదృష్టకరం, బాధాకరమైన విషయం. ఎస్ సార్, ఎస్. అయితే ఇండియాలో ఉన్న ఇన్ని కోట్ల మంది ఎందుకు క్వశ్చన్ చేయలేదు, లేదా వీళ్ళకి ఉన్నటువంటి ఒక 4 పిల్లర్స్ లాగా ఉంటున్న డెమోక్రసీకి 4 పిల్లర్స్ అయినటువంటి 4 పిల్లర్స్ ఎందుకు దానికోసం ఆలోచించలేదు, లేదా ఆలోచించినా చేయలేకపోయారా? అసలు ఇండియాలో లేని నీట్ ఎగ్జామ్ రాయని బోస్టన్లో ఉన్న ఒక అభిజిత్ క్వశ్చన్ చేసినప్పుడు ఇది ఇంత హైలైట్ అవ్వడం ఏంటి? ఓకే, హౌ యూ హవ్ టు లుక్ ఎట్ ఇట్? ఐ నో, ఐ కెన్ సెన్స్ ద థాట్ బిహైండ్ దిస్ క్వశ్చన్. మీరేమనుకుంటున్నారు అని అంటే, అది ఫారెన్లో కూర్చొని చాట్ బాట్స్ క్రియేట్ చేసే ఆ వ్యూస్, లేకపోతే డీప్ పాకెట్ స్టేట్సా, లేకపోతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న బంగ్లాదేశా, లేకపోతే పాకిస్తానా అని చెప్పి మీరు స్టాటిస్టిక్స్ చూస్తే only 9% of the followers are Indians. Almost 40 plus, 49 plus are from Pakistan. మిగతా బంగ్లాదేశ్, నేపాల్ నుంచి ఉన్నారు అని చెప్పి. అదేవిధంగా దిస్ ఇస్ అ వన్ వర్షన్ ఆఫ్ ద స్టోరీ. ఆ స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిలీజ్ చేసిందండి. హూ రిలీజ్డ్ దట్? హూ రిలీజ్డ్ దట్ డేటా? The data is being all reflecting in the WhatsApp status. Yes. You have right agenda, you have leftist agenda, whatever agenda you have. You say 9%, you say 49%, you say 50%. Who published the data is a very important question, because any data being published in relation to the information technology needs to be done by the Ministry of Home Affairs. Yes. Has it been endorsed by the Ministry of Home Affairs? The answer is no. Yes. Abhijit has categorically come and record and said 94% of the followers are from India, Okay. 1% from United States of America, and 0.7% from United Kingdom. Okay. Ikkada, this is what, see, Yeah, true. I am advocate, I go by only two things: burden of proof and preponderance of probability. ఏదైనా ఎవిడెన్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. Okay. ఎందుకంటే ఐఎమ్ నాట్ రైటిస్ట్, ఐఎమ్ నాట్ లెఫ్టిస్ట్, ఐఎమ్ ఏ పొలిటికల్. I do not have any agenda. I want to see the perspective of the two people. Okay. You got me, sir? Yes. Whether this data is transparent, whether this data is authenticated by any government organization, the answer is no. ఓకే. సో గవర్నమెంట్ హోమ్ అఫైర్స్ నుంచి ఈ డేటా ఏదైనా వచ్చే అవకాశం ఉందా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా అండి? అంటే ఈ పర్టికులర్ ఫాలోవర్స్ ఎక్కడి నుంచి ఉన్నారు, ఏంటి, ఇది 100%. మీరు ఎక్స్ అకౌంట్ చూసినట్లయితే దే హ్యావ్ బ్లాక్డ్ ద ఎక్స్ అకౌంట్. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ లీగల్ డిమాండ్ పంపించిందండి ఓకే. ఎక్స్కి, బ్లాక్ దిస్ అకౌంట్ అని చెప్పి. ఎందుకు అనే క్వశ్చన్. ఎస్, దట్స్ వాట్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్. యా, నేషనల్ సెక్యూరిటీ. You know what is the meaning of national security? National security anante, if it threatens the sovereignty and integrity of the country. Yes. By going online protest, is it threatening the national integrity, national sovereignty? The answer is absolutely no. It is leading to any political or public order disturbance? The answer is no. How can you send the legal demand to the X account to block it? ఓకే. ఒక అకౌంట్ని బ్లాక్ చేయాలంటండి, సెక్షన్ 69A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం ఒక షోకాజ్ నోటీస్ పంపించాలి. ఓకే. మీ యాక్టివిటీస్ ఇలా ఉన్నాయండి, సో ఈ యాక్టివిటీకి సంబంధించిన షోకాజ్ నోటీస్ ఇది, మీరు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఉంటే వచ్చి చెప్పుకోండి. మీ హియరింగ్ తర్వాత ఇఫ్ వి సీ ఎనీ ర్యాషనాలిటీ ఇన్ యువర్ డెసిజన్, వి గివ్ ద రీజన్డ్ ఆర్డర్ అని చెప్పి. అలాంటి షోకాజ్ నోటీసులు మీరు ఫాలో గారు. ఓకే. హూ ఈస్ అప్హోల్డింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? సేమ్ టైం ఇప్పుడు మనకి జనరల్గా నేపాల్లో జరిగిన ఇన్సిడెంట్స్, బంగ్లాదేశ్లో జరిగిన ఇన్సిడెంట్స్ రీసెంట్ ఇయర్స్లో ఈ జెన్జీ అనే ఒక కాన్సెప్ట్తో జనరేషన్ అంతా ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్ పీపుల్ని ఒకటిగా చేసి అక్కడ చాలా అల్లకల్లోలా సృష్టించడము, కంప్లీట్ డ్యామేజ్ చేయడం మనం చూసినాం. సో అలాంటిది ఏమైనా మన దగ్గర కూడా జరుగుతుందేమో అని ఆ విధంగా చూసిండొచ్చా? బికాజ్ నేపాల్లో జరిగిన విధ్వంసం, బంగ్లాదేశ్లో జరిగింది చూసినప్పుడు సోషల్ మీడియా త్రూనే అది అలా పాకి చిలికి గాలివానలాగైనట్టుగా పెద్దగా అయిపోయి డ్యామేజ్ చేసిన పరిస్థితులు మనం చూసినాం. అలాంటిది ఇండియాలో అవ్వద్దు అని ఏమన్నా ఉద్దేశం అంటారా? నేను పడుకునేటప్పుడు మహాభారతం చదువుతా సార్. ఎన్నో స్టోరీస్ ఉంటాయి, చిన్న స్టోరీస్. ఎందుకనంటే మీరు ఆ సాంస్క్రిట్ వర్సెస్ అవన్నీ కూడా చదవడం కంటే
యూ కెన్ లెర్న్ భగవద్గీత అండ్ మహాభారత్ త్రూ ద స్టోరీస్, చిన్న చిన్న స్టోరీస్. ప్రతి స్టోరీ మనం అర్థం చేసుకునే ఆలోచనలో ఉంటుంది. ఓకే, అంటే ఒక స్టోరీని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నాం అనేది మన ఐస్కున్న లెన్సెస్ని బట్టి. మీరు రెడ్ కలర్ లెన్స్ పెట్టుకుంటే రెడ్ కలరే కనిపిస్తుంది, అవును. గ్రీన్ కలర్ లెన్స్ పెట్టుకుంటే గ్రీన్ కలరే కనిపిస్తుంది. ఐదర్ టు హ్యావ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ సొసైటీ, ఐదర్ టు హ్యావ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ సొసైటీ, the generation matters the most. ఓకే. So whether that generation is being led by the wrongful people or not is a subjected to question, but the generation can change many aspects in the society at large. Yes. సో అలాంటి సిచ్యువేషన్ ఇండియాలో జరుగుతుందా? ఆ రైట్స్, ఆ కేయాటిక్ సిచ్యువేషన్స్, అన్లాఫుల్ అసెంబ్లీస్, ఆఫ్రే, ఇవన్నీ కూడా అని అంటే 100% నో. Because India is the largest democracy in the world, we do have so established organizations, constitutional bodies, ivanni kuda, and we do have the great leadership the Yes. world has ever seen and what is going right now. సో ఏంటనంటే ఒక మంచి ఇన్స్టిట్యూషనల్ సెటప్ ఉన్నప్పుడు కొంతమంది చేతిలో మన ఇండియా కీలు బొమ్మలాగా మారడం అనేది సాధ్యం కాదు. సేమ్ టైం మనకి కంపారిటివ్లీ అదర్ కంట్రీస్తో చూస్తే వెల్ ఎడ్యుకేటెడ్ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్ అయితే వెల్ ఎడ్యుకేషన్ జనరేటెడ్ కంపేర్ టు ఎనీ అదర్ కంట్రీ. అవర్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ గుడ్ ఇన్ ఆల్ ద ఏరియాస్, లైక్ రీసెర్చ్లో కానీ, సర్వీస్ సెక్టార్స్లో కానీ, హెల్త్ ఇండస్ట్రీలో, రీసెర్చ్లో, టెక్నాలజీలో, ఎక్కడ చూసినా కూడా మన జనరేషన్ చాలా రెస్పాన్సిబుల్గా ఛార్జ్ తీసుకొని వరల్డ్ని ముందుకు నడిపిస్తున్నటువంటి జనరేషన్ మనది. మన తర్వాత వచ్చే జనరేషన్ కూడా. సో మీరు చెప్పినట్టు అంత ఈజీగా మన ఇప్పుడున్న జనరేషన్ వెళ్ళి ఏదో వేరే కంట్రీస్లో చేసినట్టు చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు సార్. తప్పకుండా వీఆర్ రెస్పాన్సిబుల్ పీపుల్, బికాజ్ ఎవరు ఎన్ని రకాలుగా ఏం క్రియేట్ చేసి ఏ నేమ్స్ పెట్టి ఏది చేసినా కానీ నా ఉద్దేశం ప్రకారం అయితే మన పిల్లలు చాలా రెస్పాన్సిబుల్గానే చేస్తారు. బికాజ్ మన కల్చరల్ రూట్స్ అలాంటివి, మనం నేర్చుకున్న మోరల్స్, వాల్యూస్ అలాంటివి. సరే తెలిసి తెలియక కొన్ని ఎక్కడైనా మిస్టేక్ జరగవచ్చేమో, కానీ యాజ్ ఎ హోల్ జనరేషన్ ఏదో పెద్ద రియోట్స్ చేసి దేశాన్ని వినాశనం చేయాలనేటువంటి పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నాను. సేమ్ టైం ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడైతే మిస్టేక్స్ జరుగుతున్నాయో ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాలి అనేది నా ఉద్దేశం సార్. సో మీరేం చెప్తారు ఆ విషయంలో? 100% సార్. ఏంటనంటే ఇక్కడ 2 పర్స్పెక్టివ్స్ తీసుకుందాం. హూ రన్స్ ద కంట్రీ అండ్ హూ ఈజ్ సబ్జెక్టెడ్ టు దోస్ పీపుల్ హూ రన్స్ ద కంట్రీ. ఇప్పుడు మీరు 4 పిల్లర్స్ అన్నట్టు మనకు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ అన్అఫిషియల్ పిల్లర్ ఈజ్ మీడియా, దట్ ఈస్ యూ. సో దీస్ ఆర్ ద 4 పిల్లర్స్ వాట్ వీ హ్యావ్. ఈ 4 పిల్లర్స్లో ఎవరు తప్పు చేసినా they should be subjected to the scrutiny. Yes. ఒక చీఫ్ జస్టిస్ గురించి విడిచిపెట్టండి. ఎవరైనా వ్యక్తి కోర్టులో ఒక మిస్బిహేవ్ చేస్తే అతని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 కింద పనిష్మెంట్ చేయొచ్చు సార్. ఓకే, నేను చాలాసార్లు చూసిన కోర్టులో అడ్వకేట్ కూడా ఒక్కొక్కసారి హీ లూజెస్ ద టెంపర్. గత 15 సంవత్సరాల నుంచి జరుగుతుంది మేడం కేసు, ఇంకా ముందుకు పోదా అన్నప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. 30 సంవత్సరాలు చొప్పులరిగి తిరుగుకుంటూనే ఉన్న ఒక రైతు ఇంకెన్ని రోజులు మేడం అన్నప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద యూ విల్ బి పనిష్డ్ టు ద కస్టడీ. సో ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ కోర్టులో మిస్కండక్ట్ చేస్తే పనిష్మెంట్ ఉంది. అదేవిధంగా ఒకవేళ ఆ కోర్టుకి ప్రిసైడింగ్ ఆఫీసర్ అయిన జడ్జి తప్పు చేస్తే ఈ పర్టిక్యులర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ వాళ్ళకు వర్తించదా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది లోవర్ క్యాడర్ ఆఫ్ జడ్జెస్, మ్యాజిస్ట్రేట్స్కి అప్లికబుల్ అవుతుంది సార్, బట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి అప్లికబుల్ కాదు. సో సెక్షన్ 16 ఆఫ్ ద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్, ఒకవేళ అతని యాక్షన్ని స్క్రూటినైజ్ చేయాలి అని అంటే he can be impeached under Article 124 subclause 4 of Indian Constitution. సో నేను ఏమంటున్నానంటే అథారిటీ ఉన్న, పవర్ ఉన్న, డబ్బున్న డెమోక్రసీలో వాట్ మ్యాటర్స్ ద మోస్ట్ ఈజ్ ద
pulse of the people. You cannot question, you cannot arbitrarily question them, you cannot take any decision which goes against them. అండ్ మీరు అన్న ప్రతి పదానికి ఒక అకౌంటబిలిటీ అనేది 100% ఉండాలి. ఎవరైతే ఈ పాలక వర్గంలో ఉన్నారో ఈ 4 పిల్లర్స్లో, దే షుడ్ ఆల్వేస్ సపోర్ట్ ద డెమోక్రసీ, బట్ దే కెన్ నెవర్ ఎవర్ క్వశ్చన్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ద సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ నెగిటివ్లీ. ఓకే, ఇఫ్ దే సే ఎనీథింగ్ పాజిటివ్లీ కన్స్ట్రక్టివ్లీ దెన్ ఎస్. ఓకే, బట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సార్, మీరు అన్నట్టు అడవిలో మంట అనేది స్టార్ట్ అయింది, ఒక్క అడుగుతోటి ఆర్పలేము. బట్ మీరు అనొచ్చు డీప్ పాకెట్ స్టేట్స్ ఇన్వాల్వ్ అయినాయి, బంగ్లాదేశ్ ఇన్వాల్వ్ అయింది, పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయింది. ఏ ఎజెండాతోటైనా ఆపొచ్చు, ఆపకపోవచ్చు. బట్ అడవిలో మంట అనేది స్టార్ట్ అయ్యింది, అది ఆర్పొచ్చు. మీరు బ్లాక్ చేయొచ్చు, ఏదైనా ఆర్పొచ్చు, ఇతను కూడా తప్పు చేయొచ్చు. బట్ క్వశ్చన్ ఆఫ్ ద అవర్ ఏంటనంటే, వై పీపుల్ ఆర్ రెస్పాండింగ్ ఇట్ టూ మచ్. అన్ఎంప్లాయ్మెంట్, ర్యాంపెంట్ కరప్షన్, స్టాల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ అన్అకౌంటబిలిటీ, ఇవన్నిటికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతకైనా ఉంది గవర్నమెంట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే 70% ఆఫ్ ద పాపులేషన్ ఎర్న్స్ లెస్ దెన్ 30 రూపీస్ పర్ డే. ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ నాకు దొరుకుతుందా దొరుకుతలేదా అని చెప్పి బిలో పావర్టీ లైన్ నంబర్ ఈజ్ ఇంక్రీజింగ్. సో ఇక్కడ ఏంటనంటే ఈ పర్టిక్యులర్ ఫైర్ అనేది స్టార్ట్ అయింది, బట్ వేర్ విల్ ఇట్ స్టాప్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. బట్ ఈ పర్టిక్యులర్ ఆన్లైన్ అజిటేషన్ ఏదైతే ఉందో 100% ఇట్ విల్ మార్క్ అపాన్ ద డెమోక్రసీ ఆఫ్ ద కంట్రీ. ఓకే, డెఫినెట్లీ. మీరు చెప్తున్న కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. ఎందుకంటే ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీ, నియర్లీ 150 crores పాపులేషన్, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, బట్ చాలామంది కనీసం ఫుడ్ అండ్ క్లాతింగ్కి డబ్బులు లేవు అనేది చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది ఇప్పటికి కూడా. ఏదో ఇండిపెండెన్స్ రాకముందు పరిస్థితి వేరు, లేదా ఇంకొంతమంది ఒక క్రుయాలిటీలో ఉన్నప్పుడు అది వేరే ఉండొచ్చు. బట్ డెమోక్రసీలో ఇంకా ఎందుకు మనం వెనకపడున్నాం? రీజన్ ఏమై ఉంటుంది? దీన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి? దానికి మన లీగల్ సిస్టమ్ నుంచి ఎలాంటి చేయడానికి అవకాశం ఉంది? ఎందుకంటే మనకు తెలుస్తుంది, మనందరికీ తెలుస్తుంది, చదువుకున్న ఒక స్టేజ్లోనే మనందరికీ అర్థమవుతుంది వాట్ ఈజ్ హ్యాపెనింగ్. బట్ హౌ టు మేక్ ద చేంజ్ అనేది ఎలా జరగాలి? 100% సార్. లేట్ 1980sలోనే దాదెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ రాజీవ్ గాంధీ గారు అన్నారు, నేను ఢిల్లీలో 100 రూపాయలు రిలీజ్ చేస్తే ఒక ఫండ్ ఒక చిన్న డిస్ట్రిక్ట్లోకి డబ్బులు రావాలంటే ఓన్లీ 14 రూపాయలే వస్తాయి, మిగతా 86 రూపాయలు మధ్యలో తినడం స్టార్ట్ అయిపోయింది అని చెప్పి. సో ఏవైతే సోషల్ వెల్ఫేర్ లెజిస్లేషన్స్ ఉండొచ్చు, సోషల్ వెల్ఫేర్ బెనిఫిట్స్ ఉండొచ్చు, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఆ పర్టిక్యులర్ బెనిఫిషరీకి అల్టిమేట్గా రీచ్ అవుతలేవు అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. టైమ్ అండ్ అగైన్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీస్ అనేటివి ఉన్నాయి. 100% ఇట్ ఈస్ రీచింగ్ దెమ్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్. బట్ ఎక్కడనైతే లూప్ హోల్స్ ఉన్నాయో అవన్నీ ప్లగ్ చేసినప్పుడే 100% ఒక మంచి డెమోక్రసీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఈ పావర్టీ ఇవన్నీ అనేటివి 100% ఎడ్యుకేషన్, లిటరసీ విల్ రెక్టిఫై దట్ మార్క్. బట్ నేనేమంటున్నానంటే ఫస్ట్ వీ నీడ్ టు బి పొలిటికల్లీ స్టేబుల్. పొలిటికల్లీ స్టేబుల్ మనం లేకపోతే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ మన దగ్గరికి రాదు. ఇలాంటి సిచ్యువేషన్స్ని పొలిటికల్ హైజాక్ చేయగలిగితే డీప్ స్టేట్స్ మాత్రము ఇండియా విల్ లూజ్ ఇట్స్ పొలిటికల్ స్టెబిలిటీ. ఇఫ్ దే లూజ్ ద పొలిటికల్ స్టెబిలిటీ దే లూజ్ ద ఎకనామిక్ స్టెబిలిటీ. నా క్వశ్చన్ ఏంటంటే ఇలాంటివి యూజ్ చేసుకొని ఇన్స్టేబుల్ చేయడానికి వాళ్ళు ఎప్పుడు రెడీలోనే ఉంటారేమో అని నేను అడుగుతున్నాను. మీరేమనుకుంటారు? అంటే ప్రొటెస్ట్ని సపోర్ట్ చేసేటోళ్ళు అందరూ యాంటీ ఇండియన్గా మార్క్ చేస్తే మీరు అలా అని కాదండి. బయట నుంచి ఇప్పుడు ఈ అంటే జనరల్గా ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారు అన్నప్పుడు థర్డ్ పర్సన్ బెనిఫిట్ కోసము లేదా వీళ్ళిద్దరంటే పడని వాడు మధ్యలో వచ్చి ఇంకొంచెం పెద్దగా చేసే అవకాశం ఎలా ఉంటుందో అలానే ఇప్పుడు ప్రపంచమంతా ఫైట్ చేస్తూ వార్స్ రకరకాల రెసిషన్స్ ఇబ్బందుల్లో ఉంది.
బట్ ఇక్కడ ఉన్న మీరు అన్నట్టు గ్రేట్ లీడర్షిప్ ఇప్పుడు ఉన్నటువంటి లీడర్షిప్లో కంట్రీ ముందుకు వెళ్తుంది, ఎక్కడ ఏ ఎఫెక్ట్ లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఇంత పెద్ద డెమోక్రసీని డెమోక్రటిక్ వేలో లీడ్ చేస్తూ వెళ్తున్న పరిస్థితులలో సో బయట నుంచి చూసే శక్తులకి ఏదైనా చెడగొట్టాలని ఆలోచన వచ్చే అవకాశం ఉండొచ్చు కదా, వాళ్ళు చేయొచ్చు కదా. 100% సార్, దే ఆల్వేస్ లైక్ టు డూ ఇట్ అని చెప్పి మీకు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఒక సంస్థని అది టెర్రరిస్ట్ ఆర్గనైజేషనా లేకపోతే అన్లాఫుల్ అసోసియేషనా అని చెప్పి డిక్లేర్ చేస్తారు. ఆల్మోస్ట్ కొన్ని వందల ఎన్జిఓస్ని ఫారిన్ కంట్రీస్ ఫండ్ చేసినాయి. వాళ్ళు ఇక్కడ ఇండియాలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయొచ్చు, ట్రాఫికింగ్ యాక్టివిటీస్ చేయొచ్చు, పొలిటికల్ మైలేజ్ తీసుకొని పొలిటికల్ క్రైసిస్ కూడా తీసుకురావచ్చు. ఆ ఎన్జిఓస్ని కూడా గుర్తించి సెంట్రల్ గవర్నమెంట్, హోమ్ అఫైర్స్ దే బ్లాక్ దట్. 100% మన దగ్గర కుటుంబం మధ్యలో జరుగుతున్న గొడవలు పెద్దగా చేయడానికి పక్కనోడు 100% చూస్తాడు, 1000%. బట్ మన ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఈజ్ సో స్ట్రాంగ్ దట్ ఇట్ కెనాట్ చేంజ్ ఎనీథింగ్. సెకండ్ థింగ్, మీరు కల్చరల్ ఆస్పెక్ట్ అన్నారండి. మనము విషమున్న పాముకు కూడా పూజ చేస్తాం. ఓకే, కరెక్ట్. పండుగ ఉంది, దానికి పాలు పోస్తాం. అందరూ విషమున్న పామనే చూస్తారు తప్ప యు నో వై వీ ప్రే టు స్నేక్? చాలామందికి తెలియదు. వ్యవసాయ భూమిలో దిగే ముందు పంట కోసము 100% ఈ ప్రే టు ద స్నేక్. ఎందుకంటే అక్కడ ఉన్న ఎలుకలు, ఈ రాడెంట్స్ అన్నిటిని స్నేక్ తినేస్తుంది కాబట్టి ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ హెల్పింగ్ యూ. అంటే వీఆర్ సో ఇంట్రెసిక్లీ కనెక్టెడ్ టు ద నేచర్, వీఆర్ సో మచ్ టువర్డ్స్ ద బయోడైవర్సిటీ. సో ఏంటనంటే ఇంత హ్యుమేన్ యాటిట్యూడ్, ఇంత హ్యుమేన్ కాన్షియస్నెస్ ఉన్న ఇండియన్స్ ఎప్పుడూ కూడా వేరే వ్యక్తి వచ్చి దారి తప్పండి అంటే మాత్రం 100% తప్పరు. ఐ డూ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ టువర్డ్స్ మై ఫెలో సిటిజన్స్. నేను నమ్ముతానండి, ఎందుకంటే ఎవరు వచ్చి చేసిన ఈవెన్ నాట్ ఈవెన్ టుడే అసలు ఎడ్యుకేషన్ లేనటువంటి రోజుల్లో చాలా కంప్లీట్ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ కులవృత్తులు చేసుకునే టైంలో, అంతకన్నా ముందు రకరకాల దేశాల నుంచి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, అంతకుముందు మొఘల్స్ కావచ్చు, అంతకుముందు పోర్చుగీస్, డచ్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎప్పుడు వాళ్ళు ఒకటే మన కల్చర్ని, ట్రెడిషన్ని నాశనం చేయాలని కావచ్చు, లేదా 100% టేక్ ఓవర్ చేయాలని వాళ్ళు ప్రయత్నించిన ఆ రోజుల్లోనే సాధ్యం అవ్వలేదు. ఈరోజు ఏమవుతుంది? అవ్వదు. అయితే ఏ యాంగిల్లో మనం దీన్ని మనం రిజాల్వ్ చేయొచ్చు, ఏ విధంగా మనం చూడొచ్చు? బేసిక్ ఓవరాల్గా ఒక కంక్లూజన్ పాయింట్ మీరు ఏం చెప్తారు? కాక్రోచ్ జనతా పార్టీ అండ్ చీఫ్ జస్టిస్ గారు మాట్లాడిన మాటల్ని జనాలు ఏ విధంగా అర్థం చేసుకుంటే బెటర్ అని మీరు అంటున్నారు? జస్ట్ బోత్ ద సైడ్ నుంచి చెప్పండి. చీఫ్ జస్టిస్ గారి మాటలను ఎలా అర్థం చేసుకోవాలి, కాక్రోచ్ జనతా పార్టీ పెయిన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? 100% the statement made by Chief Justice of India was wrong. 1000%, there is no doubt on that. But తర్వాత క్లారిఫై చేశాడు ఫేక్ సర్టిఫికేట్స్ అని చెప్పి, బట్ డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది. ఒక హోదాలో ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హీస్ నెక్స్ట్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ. ఎప్పుడైతే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ లీవ్లో ఉంటారో హీ విల్ అజ్యూమ్ ద పవర్ ఆఫ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మనం ఒక హోదాలో ఉన్నప్పుడు, ఒక లార్జెస్ట్ డెమోక్రసీలో ఉన్నప్పుడు, ఒక రెడ్ బుక్, ఒక కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని అబాయిడ్ అయ్యే వాళ్ళము. అండ్ దే ఆర్ కాల్డ్ యాజ్ కస్టోడియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 ఇవన్నీ కూడా సపోర్ట్ చేసే పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా 100% దే షుడ్ స్ట్రైవ్ టువర్డ్స్ ప్రొటెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సిటిజన్స్. బట్ ఏ పర్స్పెక్టివ్, నెగిటివ్ పర్స్పెక్టివ్ ఉండొద్దు సిటిజన్స్ తరపున. So what I meant to say is that whenever you are exercising any duty officially, you should abide by the book called Constitution of India, and you should always strive in protecting that. So Chief Justice of India perspective adi sir. And coming to Cockroach Janata Party,
సో ఈ పార్టీ అనేది ఫేకా, లేకపోతే ఈ పార్టీకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండి వేరే వాళ్ళు హైజాక్ చేస్తున్నారా డీప్ స్టేట్ వాళ్ళు అనేది అది పర్స్పెక్టివ్. అది నిజమా అబద్ధమా అనేది వీ డోంట్ హ్యావ్ ద డీటెయిల్స్ టు డిస్కస్ రైట్ నౌ బికాస్ వీ హ్యావ్ నథింగ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. బట్ వాస్తవానికి ఏంటనంటే డెమోక్రసీలో ఎవ్రీబడి హ్యావ్ ద వాయిస్ ఆఫ్ డిసెంట్. ఎస్, ఐ డూ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అది జరుగుతున్నప్పుడు దాని 100% గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేయాలి, అందులో నిజం ఎంతుందో చూసుకుని తప్పకుండా కరెక్ట్ కరెక్ట్ చేసుకోవాలి. That యూ is the షుడ్ democracy. రెక్టిఫై యువర్ మిస్టేక్. Yes. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తప్పు చేసింది, ఆర్గనైజ్డ్ పేపర్ లీక్ జరిగింది అన్నప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షుడ్ బేర్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీ సార్. 100% because దే it's కమ్ about, ఆన్ ద రికార్డ్ అండ్ సే దట్ మా ఇంటర్నల్ మెకానిజంలో ఎవరేం తప్పు చేయలే అని అంటే వేర్ విల్ దిస్ బక్ స్టాప్స్, వేర్ విల్ దిస్ బ్లేమ్ గేమ్ That ఎండ్స్? is 100%, you know, absolutely. You should take the responsibility, Yeah, irresponsible statement, isn't it? Because crores of people, emotion, hard work, competency, and in fact ఎంతో మంది నిద్రాహారాలు మనకి కష్టపడి ఎగ్జామ్స్ రాస్తుంటారు. అలాంటి వాళ్ళని నువ్వు సింపుల్ గా అలా తీసేయడం అనేది ఇట్స్ 100% irresponsible act. That's what. Nobody is supposed to do that. Whenever you are being questioned for your irresponsibility, you should give the answer to the other person, because based upon the other person tax only we are living. Yes, The country is being driven by that taxpayers because money. those guys are like future of India, future of world. 100%, yes. వాళ్ళని నువ్వు absolutely. సింపుల్ గా అలా వదిలేసి పేపర్ లీక్ చేసేసి దట్ ఈస్ అదే నాకు చాలా పెయిన్ఫుల్ అనిపించింది. యాజ్ ఒక ఎడ్యుకేషనలిస్ట్ గా నేను ఉన్నాను కాబట్టి Absolutely, sir. You know ఐ better ఫెల్ట్ than వెరీ me. పెయిన్ఫుల్ బికాజ్ ఈవెన్ చిన్న ఎగ్జామ్ జరిగితే కూడా పిల్లలు ఎంతో కాంపిటెన్సీతో చాలా కష్టపడి చదివి నేను ఏదో సాధించాలనే ఒక లోపల తపన ఉంటుందండి వాళ్ళకి. Absolutely. దాన్ని కిల్ చేస్తున్నట్టు మనం. Isn't రేపు it? ఎగ్జామ్ రాస్తే కూడా వాడు ఎగ్జామ్కి వెళ్ళే పిల్లలు మళ్ళీ పేపర్ లీక్ అనే గ్యారంటీ ఏముంది Absolutely. ఏమో అని ఒకసారి ఒక నిర్లిప్తతకి వెళ్ళిపోతే దే డోంట్ షో మచ్ ఇంట్రెస్ట్. అది 1-2 times రిపీట్ అయింది, 3 times రిపీట్ అయింది, ఇలానే కంటిన్యూస్ అవుతుంది అంటే సో ఎండ్ ఆఫ్ ద డే కంప్లీట్ అసలు ఈ ఎగ్జామినేషన్ మెకానిజంకే ఒక పెను ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఈవెన్ ఫస్ట్ టైం, మేబీ నీట్ ఫస్ట్ టైం సెకండ్ టైం, కానీ ఇది అదర్ ఎగ్జామ్స్ పేపర్స్ లీక్ అవుతూనే ఉన్నాయి. It has been. సో మేము ఈవెన్ చిన్న స్కూల్లో ఒక ఎగ్జామ్ పెట్టంటే దాన్నే మేము చాలా సెక్యూర్గా చూసుకుంటాం. అలాంటి Then లక్షల మంది స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు 22 ఎంత lakhs. జాగ్రత్తగా ఉండాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. యా, సో ఆబ్వియస్లీ ఏది ఏం జరిగినా డెమోక్రసీలో మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, తప్పును క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. సో రూలింగ్లో ఉన్న వాళ్ళు మీరు చెప్పినట్టు వాళ్ళు చూసి ఎక్కడ ఏముంది ఎలా రెక్టిఫై చేసుకోవాలో చూసి పిల్లలకి రాబోయే తరం వాళ్ళే, ఎందుకంటే వాళ్ళే రేపు ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ అవర్ వరల్డ్. సో వాళ్ళకి మనం రైట్ వేలో వెళ్ళి కరెక్ట్ రెస్పాన్స్తో ఉండేది మనం రెస్పాన్సిబుల్ ఉన్నామని వాళ్ళకి చూపించినప్పుడే వాళ్ళకి ఎప్పుడు మన మీద నమ్మకం అనేది ఉంటుంది, వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండే అవకాశం ఉంటుంది. అది జరగనప్పుడు తప్పకుండా ఇలాంటి థాట్స్ లేదా ఒక రెవల్యూషన్ అనేది రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఇంతకుముందు మీరు అన్నారు చీఫ్ జస్టిస్ అనే వ్యక్తి, అంటే జనరల్గా చీఫ్ జస్టిస్ గురించి నేను మాట్లాడలేదు. ఈవెన్ ఎనీ జడ్జ్, ఒక లాయర్ అయినా కానీ జడ్జి కానీ, మనం చిన్నప్పటి సినిమాల్లో చూస్తాను, ఐ నెవర్ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ బుక్స్ అబౌట్ దిస్ లా అండ్ సిస్టమ్. అయితే ఏదో మూవీలో చూస్తాను ఏంటంటే ముద్దాయికి శిక్ష పడకపోయినా పర్లేదు కానీ Yeah. నేరం చేయని వాడికి శిక్ష పడకూడదు అనేది ప్రైమరీ రూల్ అంటారు. అవునా సార్? అది Yes, sir. Absolutely. సో అప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనుకుంటే ఒకరు నిజమైన ముద్దాయి, ఒకరు ముద్దాయి కాదు. కానీ సాక్ష్యాలు బలంగా ముద్దాయి కాని వాడికే ఉన్నాయి, ముద్దాయి అనేలాగా. కానీ జడ్జి కావాలంటే ఇది ఆపొచ్చు, బికాజ్ ఇతనికి ఎక్కడో అనిపిస్తుంది ఇది తప్పు కాదు, ఇతను నేరస్తుడు కాదు అన్నప్పుడు వాడికి శిక్ష అయ్యట్లేదు. Yeah. అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు, జస్ట్ ఇద్దరు వ్యక్తులు ఎదురెదురు ఉన్నప్పుడు తప్పు చేయని వాడికి శిక్ష పడొద్దు అని మనం అనుకుంటే జెన్జీని మొత్తం కలిపి మీరు ఇలా, లేదా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అందరినీ కలిపి కూడా మీరు ఇలా అనే స్టేట్మెంట్ 100% ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి మాట్లాడడం తప్పు అనేది నేను నమ్ముతున్నా. 100% నేను ఒప్పుకుంటాను మీరు అన్నట్టుగా. Absolutely. 100% రాంగ్ వర్డ్, బికాజ్ ఒక పర్సనే మనం డిసైడ్ చేయలేదన్నప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అందరినీ కలిపి కాకూర్చడం తప్పు. ఆ అన్ఎంప్లాయ్మెంట్ యూత్లో కూడా ఎంతో సిన్సియర్గా ఎంప్లాయ్మెంట్ కోసం ట్రై చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే ఉస్మాన్ యూనివర్సిటీ, ఇక్కడే కాకతీయ యూనివర్సిటీలో
చూస్తే వాళ్ళు సంవత్సరాల నుంచి గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంటారు, సివిల్స్కి ఏదో చేయాలి, గవర్నమెంట్ జాబ్ చేయాలి, ఎప్పుడు నోటిఫికేషన్ పడితేనే ఎదురు చూస్తూ 10-20 సంవత్సరాలు గడిపేసిన దే నెవర్ డన్ ఎనీ క్రైమ్, దే నెవర్ ఇన్వాల్వ్ ఇన్ టు ఎనీ క్రైమ్. వాళ్ళు సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి చేస్తూనే ఉంటారు. వీళ్ళు ప్రాపర్ టైంకి నోటిఫికేషన్స్ రావు, వాళ్ళు ఏదో వస్తుంది క్యాన్సిల్ అంటారు, ఎగ్జామ్ రాస్తారు, రిజల్ట్స్ రావు, రిజల్ట్స్ వస్తే ప్లేస్మెంట్స్ రావు, స్టిల్ దే ఆర్ ఓపిక్గా వెయిట్ చేసి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఆ పర్టికులర్ టైం ఏదైతుందో వయో పరిమితి అంటాం, అది ఏజ్ కూడా అయిపోయి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి మరి? అందులో 1 or 2 మెంబర్స్ ఖచ్చితంగా ఏదైనా మిస్ అయ్యే అవకాశం ఉండొచ్చు, కొంచెం తప్పు జరిగే అవకాశం ఉండొచ్చు ఒక ఫ్రస్ట్రేషన్తో. అది జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన ఇన్స్టిట్యూషన్స్దే అవ్వాలి తప్పితే వాళ్ళని అందరినీ కలిపి కామెంట్ చేయడం అనేది దట్స్ నాట్ రైట్ థింగ్ అని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఆన్సర్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ surely it will be helpful to get some idea on this Cockroach Janata Party for our Veda Media viewers. Thank you very much.